ఖరాబ్ అవుతున్నారు అనేది ముచ్చట మర్చిపోయి ఇప్పుడు సినిమాలు చూడడానికి పోతే పానాలు పోతున్నాయి అనేది ముచ్చట. ఇక ఈవెంట్లని బెనిఫిట్స్ షోలని కొత్త కొత్త పేర్లన్నీ పెట్టి సినిమాల మీదకి మలుపుతారు పబ్లిక్ ఆలోచనను. ఇక వీడియోలు అన్నీ చూసి సినిమాలకు ఎగబడి ఉరుకుతా ఉంటారు. అయితే గీడ కూడా సినిమా చూద్దామని పోతే ఎంత పని అయింది చూడుర్రి. అబ్బా పుష్ప ఎంత పని చేస్తివి అబ్బా. అడిగేస్తివి ఆగం చేస్తివి, రెచ్చగొడితివి పానం తీస్తివి. ఇప్పుడు సినిమాల హీరో అయితివి, బయటకు వచ్చేసరికి జీరో అయితివి. పబ్లిక్ ని రెచ్చగొట్టి పైసలు సంపాదించుకోనికి పానం పోయే కాడికి తెస్తివి. నీ సినిమాకు బ్యానర్లు, పూలదండలు, పాలాభిషేకాలు, ర్యాలీలు తీసి జై జై ఐకాన్ స్టార్ అని రొమ్ములు గుద్దుకునే నీ ఆర్మీని అంతా పోలీసులతోని ఈ పంతా సాపు చేపిత్తివి. ఈవెంట్స్ పేరు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి జనాన్నంతా నీ వైపు తిప్పుకొని సినిమా రిలీజ్ డేట్ కంటే ముందుగాల రాత్రి బెనిఫిట్ షోలు అనేసి పైసలు సంపాదించుకోవాలనే ప్లాన్ బాగానే ఉంది గానీ గది అర్థం కాని జనాలు తొక్కిసలాటలా పానాలు పోగొట్టుకోవట్టే. సినిమాల పబ్లిక్ పానం కాపాడి హీరో అయ్యి బయట పబ్లిక్ పానం తీసిన విలన్ అయినవు. నువ్వెంత నటించినా, సినిమాల ఎంత గ్రాఫిక్ పెట్టినా, ఎన్ని కోట్లు సంపాదించినా పోయిన పానం తీసుకురాగలవా పుష్ప? నిన్న ఆర్టీసీ ఎక్స్ రోడ్ సంధ్య థియేటర్ కాడ బెనిఫిట్ షోలు ఎత్తే సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిండు. అభిమానులంతా ఒక్కసారి ఎగబడేసరికి రేవతి అనకి అక్క ఆన్నే తొక్కిసలాటలా పానం కోల్పోయింది. ఇలా కొడుకు కూడా ఊపిరాడకపోతే సిపిఆర్ చేసి దవాఖానలకు వేసుకోపోతే ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందంట. నేమ్స్కి వచ్చేసేయండి అని కాల్ చేశారు. ఇమీడియట్ కాల్ చేస్తే ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం ఇట్లా వెంటిలేటర్ మీద పెట్టి పెట్టారు. ఒక 48 hours అయితే తెలుస్తుంది అది ఇది అని ఆ హాస్పిటల్లో మాట్లాడుతుంటే 2 o'clockకి ఆ మేడం పిలిచి ఇట్లా గాంధీలో ఉన్నారు, ఇట్లా ఎక్స్పోజ్ అయిపోయిందని చెప్పారు. ఈ బెనిఫిట్ షోలను బంద్ పెట్టాలని విద్యార్థి సంఘములు ధర్నాలు చేసిర్రు. టాకీస్ ముంగట పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయిర్రు. అదే అల్లు అర్జున్ అర్ధరాత్రి వేలాది మంది ఈ ప్రేక్షకులు వచ్చి థియేటర్కి వచ్చేటువంటి క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడి లాఠీ చార్జ్ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మీకు తెలిసినా సరే అనుమతులు ఇచ్చి మరి మీరు దగ్గరుండి వారికి బందోబస్తు కల్పించి మరి ఇలాంటివి చేయడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయని చెప్పేసి ప్రగతిశీల ప్రయాసమే విద్యార్థుల ఐక్యతగా మేము ప్రకటించడం జరుగుతూ ఉంది. తక్షణమే ఈ మహిళ మృతికి సంబంధించినటువంటిది అల్లు అర్జున్ గారు బాధ్యత వహించాలని చెప్పేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి పీడీఎస్గా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనిపైన న్యాయమైనటువంటి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళు అయితే థియేటర్ యాజమాన్యం పైన కేసు రాసిర్రు. ఇంగిటు జగనన్న ఫోటో వేసి ఫ్లెక్సీలు కట్టి కొత్త తలకాయ నొప్పి తెచ్చిర్రు ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రికి. దిక్కు రేట్లు పెంచి దోసుక తినబట్టే, ఇంకో దిక్కిట్లా అభిమానంతో పానాలు తీయబట్టే. ఇంత జరిగినా సర్కారు వాళ్ళు అయితే సప్పుడు చేస్తలేరు. ఎంత రేట్లు పెంచడానికైనా పర్మిషన్ ఇవ్వబట్టే. అవు యువత అంతా సినిమా షికార్లు అనుకుంటే అట్లనే ఉండాలని చూస్తున్నట్టుంది సర్కారు. ఖాళీగా ఉంటే రాజకీయాల మీద ఆలోచన చేస్తారు. వాళ్ళు రాజకీయాల మీద ఆలోచన చేస్తే మా కృషి కూలిపోతుందని వాళ్ళ భయం వాళ్ళది. కడుపుకొచ్చేదా కాలుకొచ్చేదా 4 గొద్దులు ఆగి చూస్తావాయే. కొంపలు అంటకపోయేదేముందుల్లా. తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా దేశంలో ఎన్నో సమస్యలున్నా యువతకు సినిమా అంటేనే పిచ్చి అయిపోయింది పో. ఇదే ఆసరా చేసుకున్న హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్, హీరోయిన్లు కోట్లకు పడిగెత్తుతున్నారు. ఇంకెప్పుడు సో ఎత్తదో ఈ జనాలకు.